నంబర్ ఉండాలి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ప్రాక్టికల్, హౌ ఫార్ ఇట్ ఇస్ సైంటిఫిక్? ఒక్కసారి చూసుకున్నట్టయితే కంపేర్ టు అదర్ సిటీస్, లెట్ గో టు ద అదర్ సిటీస్. ఒక్కసారి చూసేటైతే ఇప్పుడు ముంబై, ఇప్పుడే జగదీశ్వర్ కూడా చాలా బాగా చెప్పారు ముంబై గురించి కూడా. ముంబై ఏరియా ఈజ్ ఓన్లీ 369 స్క్వేర్ కిలోమీటర్స్. అది వెర్టికల్ ఉంటుంది కాబట్టి పాపులేషన్ ఎక్కువ, బట్ ఏరియా ఈజ్ ద కార్పొరేషన్ ఆఫ్ ద ముంబై ఈజ్ ఓన్లీ 369 స్క్వేర్ కిలోమీటర్స్. వెన్ ఇట్ కమ్స్ టు చెన్నై, ఇట్స్ ఓన్లీ 426 స్క్వేర్ కిలోమీటర్స్. వెన్ ఇట్ కమ్స్ టు ఢిల్లీ, ఇట్స్ 1483 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ మూడు భాగాలు ఉంటాయి, ఎన్ఎండిసి, ఎంసిడి, కంటోన్మెంట్ ఏరియా. When it comes to Hyderabad, why we want to make it large, which is highly impossible, 2053 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే కొంచెం ఒకటి ఉంటుంది. అంటే భారతదేశంలోనే నంబర్ 1 సిటీగా చేయాలనే కోరిక ద్వారా ఈ 27 మున్సిపాలిటీ కలపడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నాం అనేది ఇప్పటికి స్పష్టత లేదు. బికాస్ ఈ ఫస్ట్ వచ్చినటువంటి యొక్క మెమో దాంట్లో డీటెయిల్ స్టడీ జరగలేదు మీ ఆధ్వర్యంలో. కార్పొరేషన్ మనకి స్టడీ జరగలేదు. మనకి ఇది మీరు డిలిమిటేషన్ సెకండ్ సబ్జెక్ట్, మర్జర్ మీద మనకి డిస్కషన్ జరగలేదు. మర్జర్ మీద మీ యొక్క అభిప్రాయాలు తీసుకోలేదు, మన అభిప్రాయాలు తీసుకోలేదు. ఏం బాధ అనుకుంటారు ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోలేదు ప్రభుత్వం. దీన్ని మేము అసెంబ్లీలో ఏమైతే మాకు సమానం లేదని చెప్పినారు. కాబట్టి ఈరోజు మీ ద్వారా ప్రభుత్వానికి మా యొక్క అబ్జెక్షన్ ఇస్ హైలీ అబ్జెక్షనబుల్. We want to make it record and send it to the government. We have few suggestions which we want to make today through you to the government. Madam, దీంట్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు 2-3 సందర్భాల్లో చెప్పినారు. I think you have to conclude soon. No, madam, it's a very important subject. No, I'm saying you have to conclude soon. So I take just 5 to 10 minutes, madam. No, you cannot take, because all the corporators are waiting at it. You take 5 minutes. Madam, అయితే దీంట్లో government is of the opinion to make it a world class city. He wanted to make it as a Tokyo and New York. Yes, మనం కూడా చేయాలి. దీంట్లో ఒక్కసారి ముఖ్యమంత్రి గారి ఒక స్టేట్మెంట్, బికాస్ ఐ వాంట్ టు టేక్ ఇట్ నోటీస్ ఆఫ్ ది హౌస్, మీ ద్వారా తెలియాలి కాబట్టి. టోక్యో అదేవిధంగా న్యూయార్క్ చేయాలనుకుంటున్నాను. మేడం, ఐ గాట్ రికార్డ్ ఆఫ్ టోక్యో సిటీ. టోక్యో సిటీ యొక్క ఏరియా ఎంత ఉంది మేడం? విస్తీర్ణం సిటీది 627 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడైతే మనం 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలెంట్. వెన్ ఇట్ కమ్స్ టు న్యూయార్క్ సిటీ, ఇట్స్ ఓన్లీ 784 స్క్వేర్ కిలోమీటర్స్. మేడం, దీంట్లో కూడా టోక్యోలో కూడా ఈ 627 స్క్వేర్ కిలోమీటర్లో 23 మున్సిపల్ కార్పొరేషన్స్, ఇండిపెండెంట్ యాక్ట్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మేడం. అదేవిధంగా బ్రాడర్ ఇట్ కమ్స్ టు మెట్రోపాలిస్, మన హెచ్ఎండిఏ ప్రాంతం ఎప్పుడైతే తీసుకుంటున్నామో, మనం ఎప్పుడైతే గ్రేటర్ హైదరాబాద్ మనం విస్తరించాలని కోరుకుంటున్నామో, అలా వెళితే అక్కడ ఎన్ని ఉన్నాయంటే మేడం, ద బ్రాడర్ టోక్యో మెట్రోపాలిస్ హ్యాస్ 62 municipalities in total. That is 23 special wards corporation, 26 cities, 5 towns and 1 village. వారు ఎక్కడ కూడా ఈ యొక్క నేచర్ డిస్టర్బ్ చేయలేదు. విలేజ్ ఉన్న వాతావరణం విలేజ్ లో పెట్టారు, మున్సిపాలిటీ పెట్టారు, కార్పొరేషన్ పెట్టారు, సిటీ చేస్తారు. ఇప్పుడు కూడా మై సజెషన్ టు ది ఆఫీసర్స్, టు ది గవర్నమెంట్, లెట్ us keep them as it is. ఏదైతే 27 మున్సిపాలిటీస్ లో ఏదైతే సిటీ నేచర్ ఉందో కలుపుకుందాం. వేరే అనేది కలుపుకొని ఇబ్బంది పెట్టాలి మనం ఎందుకు? వేరే నగరాల్లో, ముంబై నగరంలో 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మేడం, 9 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి, 9 కింద సరౌండింగ్ ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఉన్నాయి, నగర పంచాయతీ ఉంది ముంబై నగరంలో. కాబట్టి ఎందుకు మనం హరీ అండ్ మేకింగ్ హేస్టీ డిసిషన్స్? లెట్ దెమ్ బి యాజ్ ఇట్ ఈస్, సో దట్ ఆ నేచర్ వెలిగిన తర్వాత అప్పుడు దాన్ని సపరేట్ కార్పొరేషన్ చేద్దామా, కలుపుకుందామా, అప్పుడు అలా చేస్తే బాగుంటుంది. కానీ ఎక్కడో మేడ్చల్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీని అనుకోకుండా మున్సిపాలిటీ చేసేసి దాన్ని అట్లే పెట్టేసి మళ్ళీ జియోధార కార్పొరేషన్ పెట్టేసి తీసుకొచ్చి హైదరాబాద్లో కలిపితే ఎక్కడ పని చేస్తారు మేడం? ప్రజలకి ఇబ్బంది, ప్రజాప్రతినిధులకు ఇబ్బంది, అధికారులకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. కాబట్టి మన ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఈ సెంట్రలైజేషన్, ఇప్పుడు యూనిఫికేషన్ ఆఫ్, అసలు యాక్చువల్లీ ఏకీకృతం, యూ టోల్డ్ ఇన్ యువర్ స్పీచ్, ఏకీకృతం ఎప్పుడు జరగాల? అసలు అక్కడ మనకి లెవెల్ ఫీల్డ్ ఉన్నప్పుడు కదా ఏకీకృతం చేస్తాము. యాక్చువల్లీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ మనకు తెలుసు, గ్రామ స్వరాజ్యం, లోకల్ బాడీస్ ఉండాలి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉండాలనుకుంటాం. ఎందుకు మనము ఈ యొక్క సెంట్రలైజ్ అంటే ఏకీకృతం ఎందుకు చేయాలనుకుంటాము? అధికారం అనేది వికేంద్రీకరణ జరిగినప్పుడే ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. కానీ సెంట్రలైజ్ చేస్తే ఎవరికి లాభం? నష్టం, అందరికి నష్టం. కాబట్టి ఈ యొక్క అది కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ యొక్క కళ, రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పారు మా సోదరుడు శ్రవణ్ గారు, 74-75 అమెండ్మెంట్స్ ద్వారా లోకల్ బాడీ షుడ్ బి ప్రొవైడెడ్ ప్రాపర్ పవర్స్ అండ్ డిసెంట్రలైజ్. మనం అట్లా గ్రామ స్వరాజ్యం ద్వారా మనం దాన్ని
వికేంద్రీకరణ చేసి అధికారాలు అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ గవర్నమెంట్కి ఇచ్చి అక్కడ ప్రజలకి బలోపేతం చేయాల్సింది పోయి వారి సర్వే హక్కులను తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని వారి సర్వే సౌకర్యాలు లేకపోతే ఎంత అన్యాయం జరుగుతుంది హైదరాబాద్ నగరానికి. మేము 20 సంవత్సరాలు సఫర్ అయినాం మేడం. 20 years సఫర్డ్. ఎమ్మెల్యేగా సఫర్ అయినాము, కార్పొరేటర్ సఫర్ అయ్యారు, ప్రజలు ఇబ్బంది, బిందెలు పట్టుకుని ఇంటికి వస్తారు, మోరీ ఖరాబ్ అయితే మాన్యువల్ ఖరాబ్ అయితే కమిషనర్ రావాలి, వాటర్ వర్క్స్ ఎండి కనపడడు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి మేడం. దయచేసి దీన్ని టు హ్యావ్ మై సజెషన్ సజెషన్ కదా చెప్తున్నాం గవర్నమెంట్ కి త్రూ యూ, మీ ద్వారా లెట్ అస్ హావ్ కమిటీ. మీరు మూడు ఎక్స్పర్ట్స్ కమిటీ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు? మీరు గౌరవ కార్పొరేటర్స్, సీనియర్ కార్పొరేటర్స్, సీనియర్ లెజిస్లేటర్స్, ఆఫీసర్స్ రెండు టీం ఏర్పాటు చేయండి. హ్యావ్ ఎ స్టడీ టు ముంబై పోయండి, టోకే తీసుకెళ్ళండి, న్యూయార్క్ తీసుకెళ్ళండి. ఏమైతే మేడం స్టడీ టూర్ చేసి అక్కడ బెస్ట్ ఫెసిలిటీ ఇస్తుందో, బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ది కంట్రీ, బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు మేక్ ఎ సిటీ వరల్డ్ క్లాస్ సిటీ, లెట్ స్టడీ ద వరల్డ్, దెన్ వి ఇంప్లిమెంట్ ది. ప్రపంచంలో 2000 స్క్వేర్ కిలోమీటర్ల నగరం భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి ఇది మనం అన్యాయం చేసుకున్న వాళ్ళం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఐ రిక్వెస్ట్ త్రూ యూ మేడం, ఐ టేక్ వెరీ బ్రీఫ్ టైం. మీరు కమిటీ వేసి గవర్నమెంట్ ద్వారా మేడం మీరు కమిటీ వేసి మీ ఆధ్వర్యంలో 3 కమిటీలు ఇస్తారా? బికాస్ కార్పొరేషన్ సబ్మిట్ ద రిపోర్ట్ ది గవర్నమెంట్. మీ ఆధ్వర్యంలో తప్పకుండా కమిటీస్ చేసి స్టడీ టూర్ చేసి స్టడీ చేసిన తర్వాత ఈ ఇండిపెండెంట్ ఏదైతే జిహెచ్ఎంసీని యూనిఫై చేయకుండా ఇండిపెండెంట్ కార్పొరేషన్స్ పెట్టి యాజ్ గా పెట్టి ఏదైతే సిటీ నేచర్ ఉన్నాయో దాన్ని సపరేట్ కార్పొరేషన్ చేసి ముందుకు వెళ్తే హైదరాబాద్ భవిష్యత్తు బాగుంటుంది తప్ప తొందరపాటి పనికిరావని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను. శ్రీదేవి గారు. అందరికీ నమస్కారం. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ శాసనసభ్యులకి, అదేవిధంగా ఎమ్మెల్సీలకి, నా సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు డీలిమిటేషన్ పేరున మరి హైదరాబాద్ నగరాన్ని 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లుగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు 300 డివిజన్లు అయితా ఉంటే మేము నిన్న కార్పొరేటర్స్ అందరం కూడా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడిన తర్వాత మా విజ్ఞప్తి మీకు తెలియజేస్తున్నాం మేడం. ఎందుకనంటే ఒక డివిజన్లో ఒక కార్పొరేటర్ ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ప్రతి గల్లీ, ప్రతి వాడ కూడా తిరుగుతూ ఉంటారు. సో మాకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాకు. సో తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరు ఆల్ పార్టీస్ కార్పొరేటర్స్ కి తెలియకుండా మరి GPS ద్వారా సైంటిఫికల్ గా చేసిన అనడం అనేది కరెక్ట్ కాదు. సో అది కరెక్ట్ అయినప్పటికీ కూడా మరి చాలా డివిజన్లు, మరి నా డివిజనే తీసుకుంటే 2 డివిజన్లుగా అయింది. మరి అందులో ఒక డివిజన్ కరెక్ట్ గానే ఉంది, మరి ఇంకొక డివిజన్ పెరిపెరి ఏరియా, మరి చెరువు, జైలు, మరి ఖాళీ స్థలం అంతా కూడా ఇంకో డివిజన్కి వచ్చింది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడానికి వీల్లేదని నిన్న కమిషనర్ గారికి 5 నిమిషాలు మేము తెలియజేయడం జరిగింది. మరి ఇందాక పెద్దలు ఒకరు బీజేపీ సభ్యులు అన్నారు MIM వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అది రాంగ్. ఎందుకంటే మాకు అసలు ఏమి కూడా తెలియదు. మీకెట్లా తెలుసో మాకు కూడా అట్లనే తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక 2 డివిజన్లు ఒక డివిజన్ అయినప్పుడు మరి మౌలిక సదుపాయాల విషయంలోనైతేనేముంది, మరి స్కూల్స్, కాలేజెస్, మరి హాస్పిటల్స్, మౌలిక సదుపాయాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంటది, మరి భూగోళికం ఆధారంగా తీసుకున్నారా, జనాభా ప్రాతిపదికన తీసుకున్నారా, మరి అదే విధంగా సెన్సెక్స్ ఆధారంగా తీసుకున్నారా కూడా మాకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మొన్న 9వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే మరి రేపటికి లాస్ట్ డేటు రేపు ఇవ్వాలంటే మాకు ఈ రోజు ఈ మ్యాప్ ఇచ్చిండ్రు. మరి ఈ మ్యాప్ నిన్న మొన్న మాకు ఎవరికి కూడా తెలియదు, కొంతమందికి అయితే అసలే తెలియదు. మరి ఈ మ్యాప్ దీన్ని చూసుకొని మరి మన డివిజన్ ఎక్కడి నుంచి కట్ అవుతుంది, ఏడికి ఎండ్ అవుతుంది అని అంటే మరి ఇప్పటిదాకా ఒక కార్పొరేటర్ ఇక్కడ పనిచేసుకుంటే మరి ఆ పనిచేసిన కాలనీలు పక్క డివిజన్లకు పోతే ఆ కార్పొరేటర్ బాధ వర్ణనాతీతం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి వార్డ్ ఆఫీసులు ఇప్పుడిప్పుడే కొన్ని కాలనీస్ డెవలప్ అవుతా ఉన్నాయి. దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ నాదే తీసుకున్నట్లయితే 85% పనులు కంప్లీట్ చేసుకున్నాం చర్లపల్లి డివిజన్ లో. మరి అట్లా కొత్తగా ఏర్పడిన కాలనీలలో మౌలిక సదుపాయాలు, మరి వాటర్ ఫెసిలిటీ కానీ, మరి గత ప్రభుత్వంలో ORR phase 2లో మరి మంచినీటి వసతి అనేది మరి 8 కిలోమీటర్లు ఇచ్చుకున్నాం, ఇంకా 2 కిలోమీటర్లు బాకీ ఉంది. మరి ఆ నీళ్ళే మనం ఇచ్చుకోలేకపోయినప్పుడు మరి కొత్త డివిజన్ ఏర్పడినప్పుడు మరి వాళ్ళు ఇంకా
కొన్ని కాలనీస్ మరి ఇల్లులు కట్టుకుంటారు. మరి అది ఎట్లా చేస్తారు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మీరు ఎట్లా చేస్తారు, అది కూడా మాకు కమిషనర్ గారు వివరించాలని కోరుకుంటున్నాం. మరి 2 డివిజన్లో 2 శ్మశాన వాటికలు ఉండాలి. మరి ఒక్క శ్మశాన వాటిక శాంక్షన్ అయ్యి ఇప్పటి వరకు కూడా పనులు కాలేదు. మరి ఆ ఒక్క శ్మశాన వాటిక టెండర్ ప్రాసెస్ లో ఉంది. మా టర్మ్ అయిపోయినాక అది స్టార్ట్ అవుతుంది. మరి అది ఎక్కడ, మరి ఇంకో డివిజన్ శ్మశాన వాటిక కావాలి, మరి హాస్పిటల్స్ కావాలి. ఇట్లా మరి ఒక ఇల్లు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఏవేవి కావాలో అవన్నీ మొదలు మాకు చెప్పినట్లయితే, మాతోటి కన్సిడర్ చేసి మీరు చేసినట్లయితే మేము ఖచ్చితంగా మీ వెంటనే ఉంటాము, ఎక్కడికి పోము. అందరి బాధ కూడా, మరి మహిళలుగా మా యొక్క బాధ కూడా, చాలా మంది బార్డర్స్ జంప్ అయినాయని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అదేవిధంగా నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్, మరి సొంత కన్న తల్లిని, సొంత ఊరిని మరి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి చాలా డివిజన్లలో సొంత ఊరు పేరు మార్చి మరి పక్క డివిజన్ లో పుట్టిన పేరును పెడతా ఉన్నారు. సొంతూరు పేరు సొంతూరు లాగానే ఉంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. मोजिस मोहतरमा मेयर साहिबा, कमिश्नर साहब, तमाम जोनल कमिश्नर्स, एडिशनल कमिश्नर्स, एक्स ऑफिशियो मेंबर्स, मेरे साथी कॉरपोरेटर्स, मैडम ये मीटिंग जो रखी गई है डिलिमिटेशन ऑफ वार्ड्स ग्रेटर हैदराबाद का, ये जो मीटिंग्स जो हंगामे सूरत में रखी गई है, यकीनन आपने अपनी स्पीच में ये कहा है कि एक तारीखी दिन है कि ये आज 300 वार्ड्स जो जीएचएमसी लिमिट्स में बनाए गए हैं और उसके क्लेम्स एंड ऑब्जेक्शन के लिए मीटिंग रखी गई है। यकीनन ये तारीखी दिन है मैडम। तारीख में इसलिए याद रखा जाएगा क्योंकि ना कोई कॉर्पोरेटर को इसकी इत्तला दी गई, ना कोई एक्स ऑफिशियो जानता है कि ये किस तरीके से बना। 2-3 दिन पहले हमको गज़ीट भेजी गई और इसमें कुछ समझ में नहीं आ रहा है मैडम ये गज़ीट में। और आज हम जब यहाँ पर आते हैं क्लेम्स एंड ऑब्जेक्शन की मीटिंग अटेंड करने, तो हमारे टेबल पे हमको ये आज मिलता है ये मैप मैडम। तो ये क्या बेसिस से बनाया जा रहा है अब तक हमको समझ में नहीं आ रहा है मैडम। जब से तमाम एक्स ऑफिशियो मेंबर्स भरपूर स्पीच दिए, कोई जज्बाती स्पीच करे, कोई कॉमेडी स्पीच करे, मगर मैडम ये स्पीच और ये बोलने के बाद क्या अमल किया जाएगा वो अब तक कुछ समझ नहीं आ रहा है। मेरा ये सवाल है मैडम, जब आपको इस बात की इत्तला नहीं है तो क्या कमिश्नर साहब किसके लिए ये बनाए हैं? श्रवण साहब जिस तरीके से जज्बाती तकरीर कर रहे थे उससे हमारे बीजेपी के भाइयों को बड़ी खुशी हो रही थी, तो आखिर समझ ये नहीं आ रहा कि फायदा किसको होने वाला है। और मैडम ये मैं बताना ये चाह रहा हूँ मैडम कि जिस तरीके से ये वार्डों को तश्कील दिया गया है, जिस तरीके से आपने ये वार्डों को बनाया, मैं कमिश्नर साहब को पूछना चाह रहा हूँ, ये वार्डों को जिस तरीके से आपने तश्कील दिया है सर, क्या आप हमको ये बता सकते हैं क्या ये पॉपुलेशन को लेकर बनाया गया है या बूथ के हिसाब से बनाया गया है? अगर आप बूथ के हिसाब से अगर बनाए हैं तो मैडम अब ये जो सेंट्रल गवर्नमेंट जो है ना SIR का सर्वे अभी स्टार्ट कर रही है, जिसमें उनके पास ऐप है जिसमें कम से कम 25 to 30% वोट्स डिलीटेड है ऑलरेडी इसमें। तो क्या मैडम अगर ये वोट अगर डिलीट हो जाएंगे तो फिर वो वार्ड कैसा बरकरार रहेगा? ये बहुत ही तशवीश की बात है मैडम। यहाँ पर हर कोई परेशान है कि किस तरीके से बनाया गया, ना किसी को इन्फॉर्म किया गया, ना इत्तला की गई, यहाँ तक कि ये सिर्फ ऑफिस में बैठकर बनाया गया, क्योंकि फील्ड पे भी कोई आया नहीं मैडम। मेरे खुद कारवान कॉन्स्टिट्यूंसी की एक बात करता हूँ, मेरे वार्ड में जो नानल नगर डिवीजन है मैडम, उसमें 2 वार्ड बनाए, एक नानल नगर और दूसरा निजाम कॉलोनी। मैडम जो नानल नगर वार्ड है उसके अंदर निजाम कॉलोनी आती है और उसके अंदर ही पूरा मैप के अंदर फिक्स है निजाम कॉलोनी, और दूसरा वार्ड मेरे बाजू बनता है निजाम कॉलोनी के नाम से, जबकि वो दूसरे वार्ड को कोई निजाम कॉलोनी से लेना देना नहीं है। तो ऐसे ब्लंडर मिस्टेक्स हुए हैं। हमारे क्लेम्स एंड ऑब्जेक्शंस लेना है और वो कैसा इंप्लीमेंट करेंगे आपको ये हमको एश्योरेंस देना है मैडम। और साथ ही साथ मैं ये पूछना चाह रहा हूँ, कमिश्नर साहब ये कह रहे हैं कि अब तक 3000 से ज्यादा उनको क्लेम्स एंड ऑब्जेक्शंस मिले हैं, तो मैडम कल एक ही दिन है और ये कैसे फुलफिल होंगे और ये कैसे क्लेम्स एंड ऑब्जेक्शन को ये अप्रूव करेंगे या क्या उसको बेहतर तरीके से कर सकते हैं, ये हमको जरूर बताइए। बहुत बहुत शुक्रिया मैडम। Good morning to the Honorable Chair, ex officio members and MLCs and na toti corporatorలు అందరికీ కూడా నమస్తే. రిగార్డింగ్ ద డిలిమిటేషన్ ఏదైతే మనకి అయ్యిందో దాని మీద 5 పాయింట్స్ చెప్దామనండి.
First thing, lack of transparency, non-compliance of rules, and water-based delimitation, and lack of public consultation. ఇంకొకటి ఇక్కడ మేజర్ 2000 GHMC యాక్ట్ ప్రకారము మనం తీసుకున్నామా? ఎందుకంటే ద జిహెచ్ఎంసి హ్యాస్ బీన్ అక్యూజ్డ్ అండ్ నాట్ ఫాలోయింగ్ ద తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 అండ్ ద జిహెచ్ఎంసి యాక్ట్ 1955 which prescribe population based delimitation. Are we considering that? And next, the GHMC has used water population instead of total population for the delimitation, which has led to unequal representations. Inconsistent voter list. Some wards have been found to have incorrect voter lists with non-existing votes added to certain divisions. And unscientific divisions, some wards have been divided in the way that creates administrative choice and confusion and inequality distribution of resources. The delimitation has led to concern that resources will not be distributed fairly and that some areas will be neglected. We should be careful about this. ఈ ఏదైతే మనం అనుకున్నామో దీనికి లాజికల్గా లీగల్గా మరి కమిషనర్ గారు దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా వారు చెప్పడం జరిగింది ఏదైతే 3000 అప్లికేషన్లు వచ్చినాయి అన్నారు మేడం. ఇట్ ఈస్ నాట్ ద 3000 నెంబర్. ఆ నెంబర్ ఒక్కొక్క అప్లికేషన్ కి వారి పబ్లిక్ రిప్రజెంట్ చేసినవి ఇక్కడికి వచ్చినాయి. అంటే ఎవ్రీ డివిజన్ హ్యాస్ 30 to 40,000 and that representation has come to our council through the corporators or through the colonies or anything. So it is not 3,000. హోల్ హైదరాబాద్ నగరం నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్. అది పబ్లిక్ ఇంటెన్షన్స్, పబ్లిక్ వాళ్ళు ఎవరైతే చెప్పారో వారందరి కూడా ఆ పేపర్ మీద రావడం జరిగింది. Understood. We understood. Thank you. Understood. Sit down. Rajshekar Reddy garu. థ్యాంక్ యూ మ్యామ్. హానరబుల్ మేయర్ గారికి, ఇక్కడ ఉన్న ఎక్స్ అఫిషియో సభ్యులకు, డిప్యూటీ మేయర్ గారికి, అధికారులకి, కమిషనర్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకున్నాను. మేడం, ఇది నా యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్. మాకు పాపులేషన్ ప్రకారంగా తీసుకున్నారా, ఏ విధంగా తీసుకున్నారో కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. మౌలాలీలో 60,000 ఓట్లు, 90,000 నియర్ బై పాపులేషన్ ఉంటుంది. దాన్ని అదే విధంగా రిటైన్ చేసిండ్రు. బట్ ఒకటి కొత్తగా కానాజీగూడ అనే ఒక వార్డ్ని డిలిమిటేషన్లో ఇచ్చారు మాకు. దీంట్లో 20,000 కంటే లెస్ ఓట్స్ ఉన్నాయి మేడం యాజ్ ఆఫ్ నౌ. సో ఆ విధంగా వ్యత్యాసం మా దగ్గర కనిపించింది. ఇంతకుముందు బీజేపీ కార్పొరేటర్ గారు చెప్పినట్టు అక్కడ ఏం కొత్త ఏరియా లేదు, కొత్తగా పాపులేషన్ కూడా పుట్టుక వచ్చే అవకాశం కూడా లేదు. అదేవిధంగా మల్కాజ్గిరి అనే వార్డ్ కూడా 20,000 సుమారు 20,000 పాపులేషన్ ఉండే అవకాశమే ఉంది. అదేవిధంగా బౌండరీస్ ని రోడ్ ప్రకారంగా తీసుకున్నారు అని చెప్తున్నారు. గౌతమ్ నగర్ అనే మా యొక్క అర్స్ట్వైల్ డివిజన్ లో కాలనీస్ వర్టికల్ గా స్ప్లిట్ అవుతున్నాయి మేడం, రోడ్ తీసుకున్న మూలంగా. దాని పక్కకి ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. దాన్ని తీసుకోవాలని నేను కమిషనర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అల్వాల్ సర్కిల్లో ఇంతకుముందు 3 డివిజన్స్ ఉండేటి, ఇప్పుడు 6 చేసిండ్రు. 6 చేసినాక కూడా మా దాంట్లో ఆర్టీసీ కాలనీ, బోరా కమ్యూనిటీ అనే ఒక కాలనీ, మరి లోటస్ పాండ్ అనే కాలనీని వేరే కుక్కుట్పల్లి నియోజకవర్గానికి, కుక్కుట్పల్లి డివిజన్కి ఇచ్చిండ్రు. ఈ అల్వాల్ సర్కిల్ వీళ్ళకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మేడం. ఈ కుక్కుట్పల్లి సర్కిల్ 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. ఇది కూడా రెవెన్యూ, అల్వాల్ రెవెన్యూ కూడా వస్తుంది కాబట్టి అనేక ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సార్. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ విలేజ్ నేమ్స్ గ్రామ కంఠం తోటి నెరెడ్మెట్, సఫిల్గూడ, మల్కాజ్గిరి, అల్వాల్ అనే ప్రాంతాలు ఉన్నాయి. వీటిని ఆ పేర్లు కొత్త కాలనీల బదులు ఈ పేర్లని రీటైన్ చేసుకోవాలని కోరుతున్నాం. ఉదాహరణకి నెరెడ్మెట్ అంటే ఒక కొత్త కాలనీ పేరు పెట్టిండ్రు కానీ నెరెడ్మెట్ అనే ప్రాంతం తీసేసిండ్రు మేడం. కొంచెం దయచేసి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలనేసి మీ ద్వారా ఇక్కడ కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర రెడ్డి గారు, సభ్యులు కోరేది ఏంటంటే వి డిడ్ నాట్ ఈవెన్ గివ్ టీ బ్రేక్
I'm sorry because the conversation was going on. Andukane by 1:30 we should disperse for lunch. Okay. Water kavalante you can go out and come back. Water is not allowed inside. థ్యాంక్ యూ మేడం. Venkateshwar Reddy. ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్గా మీకు మరియు కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ గారికి, ఈరోజు డిప్యూటీ మేయర్ గారికి, ఆల్ నా తోటి కార్పొరేటర్స్, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 2 విషయాలు మేడం నా డివిజన్ గురించే. సరే, మిగతా విషయాలు పెద్దలు మాట్లాడారు. మా దగ్గర చింతల్కుంట, వనస్థలిపురం అని 2 డివిజన్లు చేశారు. శాస్త్రీయంగా ఒకటే కాలనీని Please quiet, Gundan. Member is speaking in the house. ఒకటే కాలనీని 2 డివిజన్లో చేయడం జరిగింది. వారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది, మా జోనల్ కమిషనర్ గారికి మరియు కమిషనర్ గారికి, మీకు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దగ్గర ఏవైతే 54,000 ఓట్లు ఉండే లాస్ట్ టైము, దాన్ని 60,000 పెరిగిందని చెప్పి 2 డివిజన్లు చేసినామన్నారు. కమిషనర్ గారు 2 డివిజన్లు చేసినామని చెప్పారు, కానీ లాస్ట్ టైం మనం ఎలక్షన్స్ 2020లో జరిగినప్పుడు 53,500 ఓట్లే ఉండే. దాన్ని ఇప్పుడు 60,000 పెరిగిందని చెప్పి 32,000 చేసినాం 2 డివిజన్లను. కానీ వాస్తవం మా ఎల్బీ నగర్లో 3 డివిజన్లను ఏమో టచ్ చేయలేదు, మిగతా దాంట్లోనేమో కొన్ని భాగాలు విభజించి దాన్ని 2 డివిజన్లు చేసినారు. శాస్త్రీయంగా నా డివిజన్కి వచ్చేటప్పుడు జరగలేదు. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ డివిజన్కు మాకు న్యాయం చేస్తారని ఖచ్చితంగా మీ ద్వారా వేడుకుంటూ, ఎందుకనంటే రాబోయే రోజులలో వనస్థలిపురం అనేది హిస్టారికల్ అది ఆ హిస్టారికల్ నేమ్ ఉంటుంది. ఆసియాలో వనస్థలిపురం తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి దాన్ని ముక్కలు చేసి వేరే రకంగా విడగొట్టొద్దని దయచేసి మీ అందరినీ కూడా వేడుకుంటే, ఎందుకంటే Lal Singh. మీరు అయిపోయింది అనుకున్నా నేను. మళ్ళీ కూడా ఇక్కడ అయిపోలేదండి, నేను చెప్తున్నాను. వాస్తవంగా హిస్టారికల్ ప్లేస్ కాపాడతామని చెప్పి, కానీ ఉన్న హిస్టారికల్ వనస్థలిపురం ఏదైతుందో ఏసియాలో వరల్డ్ లో వనస్థలిపురం తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి దయచేసి దాన్ని మేము ఏదైతే సజెషన్స్ ఇస్తున్నామో కాలనీ వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కూడా ఇచ్చారు, అసోసియేషన్స్ ఇచ్చారు. మన ఎవరైతే మహిళా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకొక చిన్న సజెషన్ కమిషనర్ గారు, సాటర్డే సండే వచ్చింది, ఆల్ ఆర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు ఏమన్నారంటే సాటర్డే సండే వచ్చింది కాబట్టి 2 days ఏమన్నా ఎక్స్టెన్షన్ చేస్తారా, అది కూడా కన్సిడర్ చేయాలని సజెషన్స్ కోసం పెద్ద ఇబ్బంది పడదు అనే ఆలోచన చేస్తూ మీకు ఈ సలహా. Lal Singh, you please sit down. Please sit down, Lal Singh. Honorable Madam, Honorable Madam, ex officio MLAs and मेरे साथी कारपोरेटर्स, मैडम गोशामल असेंबली में 6 वार्ड थे मैडम पहले, अब उसको 7 बनाया गया और इस पर सबसे बड़ा वार्ड है मैडम। टोटल गोशामल असेंबली में 14 वार्ड सबसे बड़ा वार्ड है, उस पर 11 ब्लॉक है मैडम। वो 11 ब्लॉक सिर्फ एक नया वार्ड बना 150, पुराना नंबर है हमारा 51 ओनली। तो उस पर हमारा कर्मभूमि हम काम करे सो फिर से डेवलप करे तो वो हमारा एरिया है। अब इस पे लेकर और एकदम बड़ा बना दे मैडम, और इसके साथ हमारे को 65,000 वोटर अब है। प्रेजेंट में एक एग्जीबिशन वार्ड बना है मैडम, उस पर कम से कम 25,000 वोट का है। ये नाइंसाफी है मैडम, बहुत बड़ा, इसके बारे में एक बार सोचना चाहिए। हम इतने बार हमारे एरिया का जो डेवलपमेंट के लिए हम वार्ड रोड वाइडनिंग पूछे, फ्लाईओवर पूछे, डेवलपमेंट का पूछे, उसके कुछ भी अभी तक रिप्लाई नहीं आया मैडम। और इस पर थोड़ा कंसिडर करना जरूरी है मैडम। ये कैसा बनाए, क्या बनाए, किसको खुश करने के लिए बनाए, कौन से पार्टी से आप पूछे, कौन ऑल पार्टी मीटिंग बुलाए, क्या किसी भी कुछ भी इंफॉर्मेशन है मैडम। आप मैडम इसके बारे में एक बार सोचा जरूरी है। मैं इसका बिलो पर अपोज कर रहा हूँ मैडम। थैंक यू मैडम। मैडम, मेयर मैडम, डिप्टी मेयर मैडम, कमिश्नर सर, तमाम साथी कारपोरेटर्स, MLAs, सबको अस्सलाम वालेकुम। मैडम, मेयर मैडम,
मेयर मैडम, मेरे एरिया को आप जो है सो हरी बौली नाम रखे, मुगलपुरा जाके हरी बौली हो गया। हरी बौली के अंदर जो डिवीजन में मेरे एरिया के अंदर आप पूरा एरिया आप जो है सो काट के जो है सो पूरा बीजेपी के अंदर ले लिया। आप मेयर मैडम, हरी बौली के अंदर का जो एरिया है चापल रोड, आप जो है सो हरी बौली में ललिता बाग और सैयद अली चबूतरा, हरा दरवाजा, लाल दरवाजे के अंदर पूरा आप जैसो मुगलपुरा डिवाइड कर दी। तकरीबन मेरे वोटर्स उसके अंदर जो है सो चले गए। अब मेरे को चाहे मेरे को फायदा होगा या बीजेपी को फायदा होगा, आप इसका सोल्यूशन पूछे नहीं। मुगलपुरे से आप हरी बोली रख दिए, हरी बोली को आप जो है सो मुगलपुरे को हरी बोली कर दिए। I told you, please do not mention the मैडम, जो parties. पार्टी की बात नहीं है मैडम, मेरे को एरिया पूरा उसके अंदर चले गया ना। Who benefits, पूछे who भी नहीं benefits ना। is not the thing. ठीक है Yes. मैडम, मेरे को मालूम है, Yes. लेकिन जो मेरे एरिया के अंदर आ रहा वो एरिया को आप काट के जो सो उसके अंदर ले लिए, तो फिर मेरे से कोई सोल्यूशन भी नहीं हुआ, मेरे को मालूम भी नहीं है। आप लोग उधर चले गए, तो अभी ललिता बाग वो हमारे एरिया के अंदर आ गया हरी बोली से। मेरे को मेरे एरिया के अंदर मुगलपुरा ही ठीक था, मुगलपुरे का नाम बदल के आप representation दीजिए कमिश्नर को, ठीक है, then we'll look into it. MLA साहब We'll को look बोलती into it. इंशाल्लाह Yeah. देना। Venkatesh gar. నమస్కారం మేడమ్స్, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, మా సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు కార్పొరేటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, ఇప్పటివరకు మాట్లాడిన మా సహచర ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఒక విషయం మాత్రం లేవనెత్తలే మేడం. ఎందుకు 2000 కిలోమీటర్ల స్క్వేర్ మీటు ఇన్ని మున్సిపాలిటీలు, ఇన్ని కార్పొరేషన్లు ఎందుకు కలుపుతున్నారు? ఎవరు అన్న ప్రజలు ఈ మున్సిపాలిటీలలో, మేము మున్సిపాలిటీలలో మంచలేము, మేము ఇక్కడ గ్రామ పంచాయతీలలో మంచలేము, మేము రింగ్ రోడ్ పక్కన ఉన్నాం, మేము మంచలేము, కాబట్టి మీకేమైనా పిటిషన్లు ఇచ్చిరా, ఎక్కడైనా అజిటేషన్ అయిందా? ఎందుకు మన వీళ్ళందరినీ తెచ్చి జిహెచ్ఎంసీలో ఇక్కడ అన్ని మౌలిక వసతులు లేవు, ఉద్యోగస్తులు లేరు, ఏమాత్రం బడ్జెట్ లేదు, ఏమీ లేకుండా ఎవరు అడగకుండా ఎందుకు కలుపుతున్నారు అనేది నా ముఖ్యమైన క్వశ్చన్ మేడం. అయితే దీనికి ఇంత క్రితము సారు తన ఇంట్రడక్టరీ మీ స్పీచ్లో చెప్పింది ఏంటంటే, యూనిఫైడ్ గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద డెవలప్మెంట్ అని చెప్పాడు. వాట్ ఈస్ ద యూనిఫైడ్ అంటే, గ్రామ పంచాయతీ ఉంది, మున్సిపాలిటీ ఉంది, కార్పొరేషన్ ఉంది, కాబట్టి ఇవన్నీ మండలం ఉంది, ఎంపీటీసీలు ఉన్నారు, ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఒకటే దగ్గర కలుపుతున్నాం అన్నారు. మా కార్పొరేటర్లకు అందరికీ, మా ఎమ్మెల్యేలకు హైదరాబాద్లోనే 5-6 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక కార్పొరేటరు డ్రైనేజ్ కావాలంటే మీ డిపార్ట్మెంట్ మీ దగ్గర పని లేదు, మేము అక్కడ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పోవాలి. మీ దగ్గర మేము ఒక అప్లికేషన్ పెట్టుకొని మాకు ఇంటి పర్మిషన్ కావాలంటే మీరు కలెక్టర్కు పంపిస్తే కలెక్టర్కు మీకు సంబంధమే లేదు. ఎన్ఓసి కలెక్టర్ దగ్గర పోవాలంటే మేము పోయి కలెక్టర్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ అంతా తిరగాలి. మీ దగ్గర పర్మిషన్కు పెడితే మీరు పోయి ఒక ఇరిగేషన్కు రాస్తారు, ఇది హైడ్రా ఉంది, హైడ్రా వాళ్ళ దగ్గర పోతే హైడ్రా వాళ్ళు ఇరిగేషన్ రాస్తారు, ఇరిగేషన్ దగ్గర పోవాలి, హైడ్రా దగ్గర పోవాలి, కలెక్టర్ దగ్గర పోవాలి. ఈడికి వచ్చినాక మీరు దాంట్లో ఎన్నో చూసి ఆఖరికి పర్మిషన్. మన హైదరాబాద్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి విచ్ ఆర్ నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద కమిషనర్ అండ్ మేయర్. రేపు పొద్దున ఇన్ని గ్రామాలు కలిపి, ఇన్ని కార్పొరేషన్ కలిపితే మన దగ్గర బడ్జెట్ ఎక్కడుంది, మన దగ్గర శానిటేషన్ వర్కర్స్ ఎక్కడున్నారు, మన ఇంజనీరింగ్ ఎక్కడున్నారు? ఈరోజు 40% లైట్లు వెలుగుతలేవు. ఆ లైట్లు వెలగడానికి మొత్తం ఇంత 2000 కిలోమీటర్లు తీసుకొని ఏమి సాధిద్దామని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని అంటే ఆల్రెడీ మంచిగా డెవలప్ అవుతుంది, 600 కిలోమీటర్లతోటే పర్ క్యాపిటల్ డెవలప్ అవుతుంది. ఇంకొక ఆయన అంటాడు, నిన్ననే మెస్సీ ఫుట్బాల్ ఆడినందుకు ఈరోజు 2000 కిలోమీటర్లు చేయాలంటాడు. మెస్సీ ఫుట్బాల్కు ఈ 2000 కిలోమీటర్లకు ఏం సంబంధం మేడం? అయితే అయినా కూడా నేను ఇంకా డీటెయిల్గా మాట్లాడదలుచుకున్నా, అదన్నీ మాట్లాడితే ఇగో ఇట్లా ఉక్రోషంగా లేస్తారు, కాబట్టి అవి మాట్లాడదలుచుకోలే. నేను మాత్రం కమిషనర్ గారిని, మిమ్మల్ని మీకైతే తెలియదని ముందే చెప్పిర్రు, కమిషనర్ గారిని ఈరోజు అడుగుతున్నాను, కావాలంటే నేను కూర్చుంటా, మీరు సమాధానం చెప్పండి. వై యు ఆర్ మిక్సింగ్ దోస్ ఇన్ 2000 kilometers ఏరియా
యుఎల్బిస్ని అన్ని ఎందుకు కలుపుతున్నారు అనేది మీరు కరెక్ట్గా సాటిస్ఫాక్టరీ ఆన్సర్ మా కార్పొరేటర్స్కి అందరికీ చెప్పాలి. ఒకవేళ మీరు నేను కూర్చుంటాను మేడం చెప్తా అంటే, లేదు అంటే నా నియోజకవర్గంలో ఏం జరిగిందో అస్తవ్యస్తమో అది చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. సార్ 2009లో మా దగ్గర అంబర్పేట నియోజకవర్గంలో 7 కార్పొరేటర్లు ఉన్నారు. అంబర్పేట్, కాచిగూడ, బర్కత్పుర, నల్లకుంట, గోల్నాక, విద్యానగర్, బాగంబర్పేట్. ఇది మీ రికార్డులలో కూడా ఉంటుంది. ఈరోజు కూడా అదే వ్యవస్థ కరెక్ట్గా చేస్తే ఇంకొకటి అంబర్పేటను 2 చేసి, అంటే 7 ఇంత క్రితం ఉండే అంబర్పేటను 2 చేస్తే 8 అవుతాయి. మీ లెక్కకు కరెక్ట్గా సాటిస్ఫై అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే అంటే నేను చెప్తా అంటే మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తాయి. మూసీ పక్కకు ఒక డివిజన్ చేసిన మేడం, టోటల్గా మూసీ కానుకొని 1 కిలోమీటర్ ఈ నుంచి వైజాగ్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి పటేల్ నగర్ చౌరస్తా నుంచి చాదరగట్టు చౌరస్తా వరకు ఒక డివిజన్ చేసింది, అంటే 3 కిలోమీటర్ పొడవులు. అదంతా మూసి కానుకొని చేసింది. ఆ మూసీలో ఆల్రెడీ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూసీ పునరుద్ధరణ కార్యక్రమంలో ఎందరో మంది ఇళ్లకు మార్కులు పెట్టారు. అప్పుడు ఎంతో గడబడైంది, అది కొద్దిగా స్లో అయింది. ఇప్పుడు అక్కడ డివిజన్ చేస్తే ఈ ప్రజాప్రతినిధి ఎన్నుకున్న తర్వాత ఇల్లు గూలకొట్టే దగ్గర పోయి ఈయన నిలబడాలా? ఎందుకు అది చేసిండ్రు? అందుకే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అంబర్పేట ఏదైతే మీరు 2 చేసిండ్రో అది కంటిన్యూ చేయండి. మిగతా ఈ పాత 2009లో ఏవైతే ఉన్నాయో విద్యానగర్ ఉంది, కాచిగూడ ఉంది, బర్కత్పుర ఉంది, నల్లకుంట ఉంది, గోల్లాంక ఉంది, విద్యానగర్ ఉంది, బాగంబర్పేట. తర్వాత మీరు బాగంబర్పేటని ఇప్పుడు ఏం చేసిర్రు, డిడి కాలనీ అని పేరు పెట్టారు. బాగంబర్పేట అనేది 200-300 సంవత్సరాల క్రితం నుంచి అది ఒక గ్రామం, అది ఊరు. ఆ బాగంబర్పేట పేరు బాగుంటుంది. ఆ డిడి లేకపోతే మొన్ననే మీరు ఓపెన్ చేసిండు కదా, మన ముఖ్యమంత్రి ఓపెన్ చేసిండు బతుకమ్మకుండు, బతుకమ్మ అని కాలనీ పెట్టండి, నో ప్రాబ్లం. అయితే ఏదైతే మొదటి నుంచి పేరు ఉందో ఆ పేరును పెట్టండి. ఈ డిడి కాలనీ అనే పేరు అవసరం లేదు మేడం. ఆ తర్వాత 8 కార్పొరేటర్స్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు చేసింది మాత్రం అస్తవ్యస్తంగా ఉంది, ఇరేషనల్, అన్సైంటిఫిక్. మీరు పాత 2009లో చాలా బాగుండే. 2009లో ఇక్కడ ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడ కార్పొరేటర్లు కూడా గెలిచిన వాళ్ళు, అప్పుడు గెలిచిన వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ ఉన్నారు. మీరు కావాలంటే అంబర్పేట నుంచి మమ్మల్ని పిలుచుకోండి, మేము ఆ జాగ్రఫికల్ బార్డర్స్ చెప్తాం, దాని ప్రకారంగా పోతే చాలా బాగుంటుంది మేడం. ఇది అంబర్పేట నుంచి సూచన. తర్వాత కమిషనర్ గారిని కూర్చున్న తర్వాత ఎందుకు ఇదంతా కలిపి ఇంత పెద్ద అవి మీకు పర్సనల్ గా వి విల్ గివ్ ఇట్ టు దెమ్ ఇండివిజువల్లీ, అందరికి ఇస్తారు. ఎందుకంటే 150 మందికి ఈ రోజు ఆన్సర్ చేయలేరు కాబట్టి ఎవ్రీబడి విల్ గెట్ దేర్ రిప్లైస్. యాదయ్య గారు. థ్యాంక్ యూ మేడం. నా పేరు యాదయ్య, చేవెళ్ళ ఎమ్మెల్యే. నాది ఒకటి చిన్న రిక్వెస్ట్. గౌరవ మేయర్ మేడం గారికి, డిప్యూటీ మేయర్ మేడం గారికి, కమిషనర్ గారికి, నా తోటి సహచర ఎమ్మెల్యేలకు అందరికీ, ఎమ్మెల్సీలకు, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాది చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి శంకర్పల్లి మండలికి వెళ్ళి జన్వాడ, మిర్జాగూడ, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నాయి. అవతల ఉన్న ఊళ్ళని కూడా ఇతర తీసుకొని ఎక్కడ కూడా కన్వీనియన్స్ కాదు. జిహెచ్ఎంసీకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అది గ్రామీణ ప్రాంతం కాబట్టి దయచేసి ఆ జొన్నాడ, మిర్జాగూడ 2 కూడా డిలీట్ చేయాలని కోరుతున్న. అవకాశం ఉంటే డిలీట్ చేయాలి. ఒకవేళ డిలీట్ చేయకపోతే దాన్ని డివిజన్ చేయాలి. మేజర్గా నేను డిలీట్ చేయమని కోరుతున్నా, డిలీట్ చేయాలి. ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీ వేరైతుంది, మళ్ళా వాళ్ళకు ఎలాంటి సేవలు అందించడానికి కూడా అందుబాటులో ఉన్నాం కాబట్టి నేను మెయిన్గా డిలీట్ చేయమని కోరుతున్నాను. ముఠా గోపాల్ గారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి నమస్కారం తెలియజేసి మాట్లాడుతున్నాను. సభలో ఉన్న ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అధికారులకు, కార్పొరేటర్ సోదరులకు, సోదరిమలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలిసి మాట్లాడుతున్నాను. మేడం గారు, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈ డీలిమిటేషన్ వల్ల పూర్తిగా తప్పుల తడక జరిగింది మేడం. చాలా హారిబుల్గా తయారు చేశారు. గతంలో మాకు 6 డివిజన్ ఉండే, దాన్ని ఇప్పుడు 9 డివిజన్గా మార్చడం జరిగింది. దానివల్ల మరి అశాస్త్రీయంగా మా డివిజన్లను తయారు చేశారు.
మేము కావాలని దయచేసి మా డివిజన్లను కొంచెము సెట్ చేయాల్సిన కోరుతున్నాను. 2016లో జరిగిన డిలిమిటేషన్ తర్వాత గతంలో ఉన్న 8 డివిజన్లను 6గా తగ్గాయి. ఇప్పుడు జరిగిన డివిజన్ విభజనలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలు లేదా నియోజకవర్గంలోని ఓటర్లకు ఎలాంటి సంప్రదింపు జరపకుండా తొందరపాటుతో మరియు అసంపూర్ణ విధానంతో ఈ ప్రక్రియ చేపట్టారు. జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్కు కూడా సమావేశపరచకుండా డేటాను అందుబాటులో పెట్టకుండా ఈ నోటిఫికేషన్ జారీ చేయడం రూల్ 80 ఉల్లంఘించినట్టే. అభ్యంతరాలు స్వీకరణను కేవలం నామమాత్రంగా చేసే ప్రయత్నంలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. ఇది పారదర్శకత లేకుండా రాజకీయ లబ్ధి కోసం చేసిన దురాలోచనగా కనిపిస్తుంది. దీంతో ముషిరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి లాభం చేకూరదు. బదులుగా పరిపాలన గందరగోళం మరియు అసమానతలు పెరుగుతాయి. డివిజన్ విభజన చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు ఓటర్ల సంఖ్య, జనాభా ఆధారంగా భౌగోళిక పరిస్థితులు, సరిహద్దులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రిపోర్ట్ను పూర్తిగా పారదర్శకంగా వెల్లడించి చేపట్టినట్లయితే పరిపాలనా పరంగా మేలు జరుగుతుంది. దీంతో డివిజన్లు 9గా పెంచారు. ఈ పెంపు అసమానంగా ఏకపక్షంగా ఉంది. ముషిరాబాద్ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు 6 డివిజన్లో 274 బూతుల్లో సుమారు 2,95,000 ఓటర్లు ఉన్నారు. నేటికి ఓటర్ల సంఖ్య 3,10,000కు పెరిగింది ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం. కానీ ఇక్కడ కొన్ని కీలక విషయాలు గమనించాలి. కవాడిగూడ డివిజన్లో 46 బూత్లకు 53,000 ఓటర్లు ఉన్నప్పటికీ దీన్ని విభజించలేదు. గాంధీనగర్ డివిజన్లో 46 బూత్లకు 52,000 ఓటర్లు ఉన్నప్పటికీ ఇది కూడా విభజనలో భాగం కాలేదు. అడిక్మేట్ డివిజన్లో 40 బూత్లకు 40,000 ఓటర్లు ఉన్నప్పటికీ దీన్ని కూడా విభజించలేదు. విభజన కేవలం 3 డివిజన్లకే పరిమితమైంది. ఇది సగటున జనాభా నిబంధనలను ఉల్లంఘించి ఒక పార్టీకి, ఒక వర్గానికి మేలు చేకూరే దురాలోచన జరిగింది. అధికారులు అధికార పార్టీతో కొమ్ముకై ముషిరాబాద్ నియోజకవర్గానికి గోపాల్ గారు, నష్టం మీరు మీ రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చేయండి పర్సనల్ గా. దెన్ హీ విల్, మీరు ఏవేవైతే చెప్పారో హీ విల్ ట్రై టు ఆన్సర్ టు యువర్స్. నో ప్లీజ్, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ షార్ట్. ప్రకాష్ గౌడ్ గారు, నో మీరు ఇచ్చేసేయండి. నో బికాస్ మేము ఇచ్చేస్తామండి. వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ ప్లీజ్ గివ్ ఇట్ టు ద కమిషనర్. You please give it to the commissioner. No, you can give it to me, but whatever you're saying. ముషిరాబాద్ డివిజన్లో 2 భాగాలుగా విభజించి బాపూజీ నగర్ మరియు ముషిరాబాద్ డివిజన్లు ఏర్పాటు చేశారు. ముషిరాబాద్ డివిజన్లో గతంలో బులక్పూర్లోని 6 బూత్లను కలిపినప్పటికీ ఇది 20 బూత్లకు 23,000 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇది సగటు కంటే చాలా తక్కువ, మరి అసమానతను సృష్టిస్తుంది. అవసరం లేని బాకారం డివిజన్ను ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టారు. బాకారం డివిజన్ను ముక్కలుగా విభజించి గాంధీనగర్, కవాడిగూడ, బులక్పూర్ ప్రాంతాలను కలిపి ఒక వర్గానికి మేలు చేకూరేలాగా దురాలోచన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన బాకారం డివిజన్ను 19 బూతులకు 19,000 ఓటర్లు ఉన్నారు. ఇది ఇతర డివిజన్లతో పోలిస్తే అసమానంగా ఉంది మరియు పరిపాలనా సమస్యలను సృష్టిస్తుంది. రామ్నగర్ డివిజన్లో గతంలో 51 బూత్లకు 55,000 ఓటర్లు ఉండేవి. ఇప్పుడు దీన్ని 2 డివిజన్లుగా విభజించారు. గతంలో రామ్నగర్ మరియు బాలింగంపల్లి డివిజన్లుగా ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఏర్పరిచిన బాలింగంపల్లి డివిజన్కు 23 బూతులు, సుమారు 23,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం అడిక్మేట్ డివిజన్లో ఉన్న పద్మా కాలనీ మరియు అచ్చయ్య నగర్లను కలిపితే అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది. 19,000 ఓటర్లతో ఏర్పాటు చేసిన బాకారం డివిజన్ను పూర్తిగా తొలగించి దాని స్థానంలో గతంలో ఉన్న దోమలగూడ డివిజన్ను పునరుద్ధరించాలని మనవి చేస్తున్నాను. ఇలాంటి అసమానత విభజన ప్రజలకు ఓటు హక్కును దుర్వినియోగం చేస్తాయి మరియు రాజకీయ సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఈ విధంగా విభజన చేస్తే ముషిరాబాద్ గోపాల్ గారు అయిపోయిందా? 1:30కి లంచ్ బ్రేక్ అండి. మీకు ఎక్స్ అఫీషియోకి ఇస్తున్నాను నేను. అందరు మీ ఎక్స్ అఫీషియోస్ కి ఇస్తున్నాను. కార్పొరేటర్లు అక్కడ ఇవి చేసిన. నో, యూ కెనాట్ డూ దట్. You cannot take so long. Within 5 seconds.
ఈ విధంగా చేస్తే ముషిరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పరిపాలన సౌలభ్యం మరియు మేలు జరుగుతుంది. ముషిరాబాద్ నియోజకవర్గ మాకు న్యాయం జరగకపోతే మేము ముషిరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కోర్టును ఆశ్రయించి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఈ డీలిమిటేషన్ ప్రక్రియను రద్దు చేసి పారదర్శకంగా చట్టబద్ధంగా మళ్ళీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. Prakash garu. No, after this we are taking lunch break. థ్యాంక్ యూ Lunch మేడం. break. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్స్కు, కమిషనర్ గారికి నవదోప నమస్కారాలు. మేడం Can ముఖ్యంగా the house be, can the house maintain silence please? మేడం ముఖ్యంగా మా రాజేందర్ కాన్స్టిట్యున్సీలో 4 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు జరగడం జరిగింది. మేడం మున్సిపాలిటీలు ఎట్లా జరిగిందంటే మణికొండ 60,000 ఓట్లు, ఆడ 2 కార్పొరేటర్. నార్సింగ్లా ఓట్లు తక్కువ ఉంటే 50,000 ఓట్లు ఉంటే ఆడ 3 కార్పొరేటర్లు. బండ్లెవడంలో 3 కార్పొరేటర్లు. శంషాబాద్ అంత పెద్ద ఏరియా 60,000 ఓట్లు, ఆడ 2 కార్పొరేటర్లు. ఎందుకంటే చేసేటప్పుడు కమ్సే కమ్ ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కూర్చొని అడిగితే మేము దాని సజెషన్ ఏ విధంగా ఇస్తామంటే మాకు కూడా ఎందుకంటే ఇబ్బంది పడుతుంది, జనాలు అడుగుతారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీలో 5 కార్పొరేటర్లు ఉంటాయి, 3 లక్షల ఓట్లు ఉంటాయి మేడం. 7 కార్పొరేటర్ చేసారు, 10 కార్పొరేటర్లు కావాలి. అంటే ఏ విధంగా చేసిరు అనేది కూడా మాకు తెలపాలి. ఒకటే మైలార్దోపల్లిలో 80,000 ఓట్లు ఉంటాయి మేడం, ఆడ 2 కార్పొరేటర్లు చేశారు. అంటే ఇవన్నీ చూసి చేస్తేనేమో మాకు కూడా బాగుంటుంది. ఎందుకంటే చిన్న చిన్న ఊర్లలో జల్లపల్లి ఉన్నది, ఆడ 3 కార్పొరేటర్లు అవుతాయి. శంషాబాద్ ఏమో 2 అవుతాయి. జల్లపల్లి శంషాబాద్ కూడా తక్కువ ఉంటాయి ఓట్లు. అంటే ఇవన్నీ మీద దృష్టి పెట్టి మీరు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే మేము కూడా విమర్శించేది ఏం కాదు. ఇది మీరు కూర్చొని మళ్ళీ ఒక పని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని కౌన్సిలర్, కార్పొరేటర్ కూర్చోబెట్టుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను మేడం. ఎక్కువ చెప్పేది ఏంటంటే అదే చేయాలి, ఎట్టి పనిలా చేయాలి అవి. ఎందుకంటే పెంచాలి కార్పొరేటర్. 7 కార్పొరేటర్లు అయితే 10 కార్పొరేటర్లు అయితే ఏ కార్డు 2 కార్పొరేటర్లు పెంచితే ఎట్లయితే మేడం 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అందుకని అవి చూసి మీరు చేయాలని మా కమిషనర్ కోరుతాను. నిన్న కూడా నేను మొత్తం లెటర్లు ఇవ్వడం జరిగింది, దాని మీద తీయాలని మీ అందరినీ కోరుతున్నాను మేడం. Sabda మాట్లాడు. నమస్తే అమ్మా. మేయర్ గారికి సభకంత నమస్కారం. ఉదయం నుండి చూస్తూ ఉన్నామమ్మా. అందరం కూడా శివారు మున్సిపాలిటీలు ఎందుకు కలిపారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి. చేసినప్పుడు ఏ విధంగా చేస్తారనేది కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక డివిజన్లో ఎక్కువ, ఒక డివిజన్లో తక్కువ చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే అక్కడున్న కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉంటారో, గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళు కూడా అట్లే ఉంటారు. వాటిని తీసుకొచ్చి ఇలా మెర్జ్ చేయడం వల్ల అసలు ప్రజలకు కూడా ఇబ్బంది. రెండవ విషయం ఏంటంటే మీరు డివిజన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్టు ఆదిపట్ల, తుక్కుగూడ, మణికొండ, శంషాబాద్, కమిషనర్ గారు మాట్లాడుతూ కొల్లూరు డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ డివిజన్తో పెట్టాను, తక్కువ నెంబర్తోనే అని చెప్పారు. ఈ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియా అని మీరు చెప్తున్నారు. దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంది. ఇంకా అక్కడ గతంలో శివారు మున్సిపాలిటీస్ కలిపినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా శివారు మున్సిపాలిటీస్ ఇందులో కలపడం వల్ల అదే ఇబ్బంది పడతారు. దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి మీరు పంపించాలని కోరుతున్నాను. రెండవ విషయం ఏంటంటే 150 డివిజన్స్కు మరి 150 యాడ్ చేశారు. 150లో 58 మాత్రమే సరౌండింగ్ శివారు మున్సిపాలిటీస్లో 58 డివిజన్లు వచ్చినాయి. ఇప్పుడున్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు దాదాపుగా 800 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు తీసేసి 58 తీసుకొచ్చాం. సిటీలో 100 పెంచున్నట్టు సంతోషం. అట్లాగే సరౌండింగ్లో కూడా ఖచ్చితంగా మీరు చేయాలనుకున్నప్పుడు డివిజన్స్ పెంచాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Let's take lunch break. Come back at 2 o'clock. Thank you.